సో ప్రస్తుతం ఇప్పుడు మనకు ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి సంబంధించిన పోతురాజులు అంటే వాళ్ళ తరం 8 తరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులే పోతురాజు వేషం వేయడం జరుగుతుందంట. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఉజ్జయిని మహంకాళమ్మ జై. చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పోతురాజు వేషం వేస్తున్నారు? ఎట్లా అనిపిస్తుంది ఉజ్జయిని మహంకాళమ్మ తల్లికి మీరు మెయిన్ పోతురాజు వేషం వేయడం? అమ్మ ఫస్ట్ మాకు కమేష్ రమేష్ అన్న లక్ష్మమ్మ మాకు ఒక అవకాశం ఇచ్చారు. మా గురు దినేష్ పోతరాజు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసినందుకు ఆయనకు గురుకి మాకు ధన్యవాదాలు. రమేష్ అన్నకు కామేష్ అన్నకు లక్ష్మమ్మకు జన్మ రుణపడి ఉంటామమ్మా. ఒక అవకాశం ఈ గుడికి మాకు పోతరాజు చేయడానికి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ సొంత పిల్లల్లాగా మాకు చాలా మంచిగా చూస్తారు వాళ్ళు. ఈరోజు కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రతి జాగల వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన కార్యక్రమం మీద కానీ ఏది ఇట్లా కాదు ఇట్లా విధంగా చేసుకోండి, ఇట్లా అమ్మవారి ఘటంకి మళ్ళీ అమ్మవారి గావుకి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన విధంగా మేము నడుస్తున్నాము. మా పాత పోతరాలు కూడా ఉన్నారమ్మా. మేము సీనియర్ను వాళ్ళకు పెద్ద పోతరాలకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వాళ్ళ చిన్న కింద మేము వచ్చి మేము వేసేవాటి 13 సంవత్సరాలు. మా గురు దినేష్ పోతరాజు. మేము ఇక్కడ ఏది ఉన్నా ఏ విధంగా రమేష్ అన్న కామేష్ అన్న లక్ష్మమ్మకి చెప్పుకుంటామమ్మా. వాళ్ళు చెప్పిన విధంగా మేము అడుగుజాలలో నడుస్తాము. మీరు ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఈ నియమాలంటే ఫస్ట్ మేము మహంకాళమ్మ ఘటంకి వేస్తామమ్మా. ఒక 10 days ముందు నుంచి మేము బ్రహ్మచారి రథం ఉంటాము. ఒక్క పొద్దుతోని ఇంట్లో దీపము ధూపము ఫస్ట్ సామాన్లకు శాంతి పూజ చేస్తాము. సామాన్లకు శాంతి పూజ చేసుకున్నాక అమ్మవారి ఘటంకి ఎదురు ఘటంకి వేసినాకనే మేము బయట అన్నిటికీ మేము పోతరాలు వేస్తాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన పెద్దపుల్లి ఈశ్వర్ గారు మనతో ఉన్నారు, తెలంగాణ ఫోక్ సింగర్. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి. అందరికీ నమస్తే. చాలా సూపర్గా చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాం అమ్మవారి దర్శనానికి. నేను మీ పెద్దపుల్లి ఈశ్వర్. అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. జై బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. అమ్మవారికి ఇవాళ అంటే ఘటాలు ఊరేగింపు ఈ రోజు నుంచి ప్రారంభం అయింది కాబట్టి ఒక పాట అమ్మవారి మాకోసం. అరే చుట్టూ చుక్కల చూడు, నర్మ చంద్రుని చూడు, రూరుని చూడు, బాజారుని చూడు, మంకాళమ్మ చూడేవో మంకాళమ్మ నీ భక్తుల చూడేవో మంకాళమ్మ నీ పూజలు చూడేవో మంకాళమ్మ నీ భక్తుల చూడేవో మంకాళమ్మ. నమస్తే అండి. ఈరోజు మహంకాళి ఉత్సవాలు ప్రారంభం కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం కోసానికి బారులు తీరుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి ఈ గుడి ఆలయకు సంబంధించిన ఈవో గారు కానివ్వండి, తర్వాత భక్తులు కానివ్వండి, ఈ యొక్క కమిటీ మెంబర్లందరూ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అందరికీ మంచి జరగాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి భక్తులందరికీ అమ్మవారి ఆశీర్వాదం అందాలని, అమ్మవారి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలు కలగాలని, భక్తులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, దర్శనం ఎట్లయింది అమ్మవారిది? చాలా బాగైంది. ముందు ఇంకా అలంకార అనేది ఎవ్రీ ఇయర్ మారుస్తున్నారు కొత్తగా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ బేగంపేటలోనే ఉంటాం. ఇక్కడ బేగంపేటలో ఉంటాం. ఫ్యామిలీ అంతా వస్తాం ఎవ్రీ ఇయర్. అర్లీ మార్నింగ్ ఇంకా బోనాలు ఎక్కిస్తాము, అమ్మవారి సాక పెడతాం. ఎవ్రీ ఇయర్ చాలా రష్ ఉంటుంది. రష్ కూడా అందరు చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ ఘటాల ఊరేగింపు. సో ఘటాలు చూస్తారా? అమ్మవారి ఘటాలు వెళ్ళేటప్పుడు చూస్తాం. ఎవ్రీ సాయంత్రం ఉంటుంది కదా, వస్తాం ఎట్లయినా. నమస్తే అండి. నమస్తే మేడం. నేను మల్కాజిగిరి నుండి వస్తున్నాను. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ చాలా పాతది. ఈ దర్శనం చేసుకుంటే అమ్మవారికి కోరికలన్నీ తీరుతాయి, అనుకున్న పని అవుతుంది. ఎవ్రీ సంవత్సరం వస్తాము, మాకు మంచిగా అనిపిస్తుంది. అదనమాట. మహంకాళమ్మ పండుగ చాలా వరకు చుట్టుపక్కల ఏరియా నుండి చాలామంది కాకుండా ఊర్ల నుండి కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తుంది. మొత్తం సిటీ అంతా క్రౌడ్ అయిపోతుంది. అసలు కాళ్ళు పెడితే నడవడానికి కూడా అంత పెద్ద పబ్లిక్ వస్తారు కదా. అమ్మవారి కృపతోనే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి దర్శనం అయిందా? అట్లనే చాలా బాగా అయిందమ్మా మాకు మేడం.
చాలా బాగా రకాల ఊరేగింపు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా తొందరగా అయింది మేడం. మాకు చాలా తొందరగా అయింది దర్శనం. మహిమాల అమ్మనే ఎప్పుడు మేము రావాలని అనిపిస్తుంది. వస్తాం ప్రతి ఇయర్. బోనాలు సమర్పిస్తారు అమ్మవారు? బోనం లేదు, బియ్యం సమర్పిస్తాం మేడం. ఓడి బియ్యం. ఓడి బియ్యం సమర్పిస్తాము, నైవేద్యం అంతే. దర్శనానికి వస్తాం. ఏం చెప్తారు అమ్మవారి గురించి? ఏం చెప్తారు? ఉజ్జయిని మహంకాళి అమ్మ అంటే ఏమంటారు? జై మంకాలమ్మ. చాలా సంవత్సరం చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడూ వస్తుంటాము మేము కూడా. ఇక్కడ బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, అందరికి నమస్కారం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం అయ్యిందా? అమ్మవారి ఆనందం తట్టుకోలేకపోతున్నా. అమ్మవారి దర్శనం దొరికినందుకు అంత సంతోషం. ఆ తల్లి నాకు ఏది కోరినా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి నేను నా తెలివి వచ్చిన సంది ఆ అమ్మని నమ్ముతున్నా. అమ్మవారు కూడా నా మీదకి వస్తుంది. అమ్మవారి పేరు చెప్పుకునే బతుకుతున్నా. నేను కూడా సిగసత్తినే, నేను గనాదినే. అందరు మంచిగా ఉండాలి, లోకమంతా మంచిగా ఉండాలి. నా తల్లి చిరునవ్వులతో అందరిని కాపాడాలి. నేను కోరుకునేది అది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను దగ్గర 45 సంవత్సరాల నుంచి నమ్ముతున్నా. నా వయసు ఇప్పుడు 52 సంవత్సరాలు. నా తెలివి వచ్చిన సంధి ఆ తల్లి ఆటపాటలతోని, ఆ తల్లి పోతరాజులతో, ఆ తల్లి బాండవులతోని, ఆ తల్లి ఆనందమే నాకు. ఆ తల్లి నీడలా నేనున్నా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. బాగా అయింది. మంచిగా అయిందా? ఏం మొక్కుకున్నా అమ్మవారిని? బిడ్డ పుట్టాలని మొక్కుకున్నాను. బిడ్డ కుట్టాలని మొక్కుకున్నారా? ఓకే, ప్రతి సంవత్సరం వస్తుంటావా? ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓల్డ్ బోయినపల్లి. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తుంటే? చాలా మంచిగా ఉంది. అలంకార కూడా మంచిగా చేసారు. మంచిగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే అండి. నమస్తే. చెప్పండి, దర్శనం ఎట్లా అయింది? చాలా బాగా అయిందండి. ఎవ్రీ వీక్ వస్తాం ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారు చూస్తుంటే అసలు. ఓకే, సో ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? మంచిగా చదువుకోవాలి, చదువు రావాలని చెప్పి. వస్తారా మళ్ళీ సండే కాకుండా మళ్ళీ వచ్చే సండేనే మనకు బోనాలు కాబట్టి సమర్పిస్తారా అమ్మవారికి బోనం? సమర్పిస్తాం. ఎవ్రీ వీక్ వస్తాం ఇక్కడికి. సండే ఇంకా పిల్లలకు హాలిడేస్ ఉంటాయి సండే కాబట్టి సండే వస్తాం ఇక్కడికి ఎవ్రీ వీక్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? దీక్షిత. దీక్షిత. ఓకే, ఏం మొక్కుకున్నావు అమ్మవారిని? చదువు రావాలని మొక్కుకున్నావా? ఓకే, బోనాలు చేస్తారా మీరు ఇంట్లో? వస్తావా బోనాల పండుగకి ఇక్కడికి? ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తావా నువ్వు అమ్మవారి దగ్గరికి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే అండి. ఓకే, చెప్పండి, ఎలా అయింది అమ్మవారి దర్శనం? సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్కి గత కొన్ని ఏళ్ళుగా వస్తున్నామండి. చాలా మహిమగల అమ్మవారు, చాలా బాగుంటుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడికి ఎవరు ఏ ప్రాబ్లమ్స్తో వచ్చినా వాళ్ళ అన్ని ప్రాబ్లమ్స్ నెరవేరుతాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను పటాన్ చెరువు నుంచి వస్తున్నాను, బీరంగూడ. యా, బోనం సమర్పిస్తారు అమ్మవారికి? బోనం అక్కడ ఇంటి దగ్గర సమర్పించుకుంటాను. ఈరోజు ఇక్కడ ఫస్ట్ వారం అనేసి ఇక్కడికి వచ్చాను. ఓకే, సో చూస్తారా ఇవాళ అమ్మవారి ఘట్టాలు ఊరేగింపు ఉంటుంది సాయంత్రం. ట్రై చేస్తాను ఉండడానికి. ఈలోపు గోల్కొండ కూడా వెళ్ళాలి, అక్కడ కూడా వెళ్ళేసి వస్తాను. ఎవ్రీ ఇయర్ ఇలాగే అన్ని గుళ్ళు తిరుగుతూ ఉంటాను ఆషాఢ మాసంలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నాము. ఓకే, సో అమ్మవారికి బియ్యం సమర్పించారు అనుకుంటా. సమర్పించామండి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా క్రౌడ్గా కూడా ఉంది. స్టార్ట్ అయినాయి ఇప్పటి నుంచి బోనాలు. స్టార్ట్ కదా ఇంకా ఈ రోజే ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది. బోనాలు కూడా చేస్తుంటారా అమ్మవారికి? బోనాలు కూడా ఎక్కిస్తాము. అంటే హైదరాబాద్ బోనాలు ఎప్పుడైతే చార్మినార్ బోనాలు ఉంటాయో ఆ రోజు ఎక్కిస్తాం. ఓకే, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి అవును, ఎక్కిస్తాం. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది ఉజ్జయిని మహంకాళమ్మ దర్శనం చాలా కావడం? సంతోషంగా ఉందండి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాము. మీకు ఎట్లా అనిపిస్తుంది? हाँ बहुत अच्छा दिख रहा है यहाँ पे आके, लाइक फील प्राउड. ओके, फर्स्ट टाइम आ रहे हो क्या? नहीं विल हर साल आते हैं. थैंक यू. हाय एवरीवन, नमस्ते. तो हम लोग ओल्ड सिटी से आ रहे हैं. इट्स वेरी पीसफुल टू कम ओवर हियर एंड वी डू कम एवरी ईयर एंड वी वर्शिप गॉडेसेस. या थैंक यू. So one word you wanted to tell about Ujjaini Mahankali Mata. So what would you like to tell about Ujjaini Mahankali Mata? I mean, you feel so blessed coming over here. I want everyone to come here and visit. Every year you're coming here? Yeah, we do come every year. Okay. So what did you pray? I pray for like wealth, good family and health and everything. Yeah. Okay. Everyone should be happy. Thank you so much.